హలో అందరికి ఈరోజు మనం మంచి ఫ్రెష్ కంటెంట్తో వచ్చిన కెనడా సిరీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ మూవీ ఈ సిరీస్ హాట్స్టార్ స్పెషల్ నుంచి అయితే స్ట్రీమ్ చేస్తున్నారు. ఇది ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ అయితే వచ్చింది. మరి వర్త్ వాచింగ్ అవుతుందా లేకపోతే టైం వేస్ట్ అవుతుందా? ఈ సిరీస్ చాలా కష్టపడి 7 hours వరకు ఉంటుంది. నైట్ నుండి కంటిన్యూగా చూసి మార్నింగ్ రివ్యూ చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేసి ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం బూస్టప్ ఇవ్వండి ఫ్రెండ్స్, చాలు. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కెనడీ స్టోరీ మొత్తం కూడా కెనడా బ్యాక్డ్రాప్లో సెట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇందులో ఒక ఇల్లీగల్ బిజినెస్, దేశీ గ్యాంగ్స్టర్స్, అండర్ వరల్డ్ మొత్తం సెట్ అయి ఉంటుంది అనమాట. ఇందులోకి హీరో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు అసలు అనేది ఇంకొక మిస్టరీ అనమాట. అతను వెనకున్న మిస్టరీ ఏంటి అనేది మొత్తం కూడా సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే ఈ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన పర్సన్ లిటరల్లీ చాలా సూపర్గా పర్ఫార్మెన్స్ చేశాడు. చాలా ఇంటెన్సివ్గా ఉంది. తన యాటిట్యూడ్, బాయ్ లాంగ్వేజ్ చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి. డైరెక్టర్ ఈ సినిమాని స్టోరీ టెల్లింగ్ విజువల్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఆ కెనడా బ్యాక్డ్రాప్ స్ట్రీట్స్లో రాగా చాలా ఇంటెన్సివ్గా చూపించారు. పాజిటివ్స్ మాట్లాడాలంటే గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ అంటే విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు, పవర్ఫుల్ బీజిఎం. నెగిటివ్స్ కొన్ని సీన్స్లో స్క్రీన్ ప్లే కొంచెం స్లో అయిపోతూ ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్ అవ్వచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్గా కెనడా సిరీస్ ఒక మంచి క్రైమ్ అండ్ థ్రిల్లర్తో అయితే వచ్చిందనమాట. పక్కాగా క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి మంచి ట్రీట్ అని చెప్పాలి. ఆ విజువల్స్ కానీ, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కానీ, కొన్ని సీన్స్ స్లోగా ఉన్నా కూడా బట్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ ఇష్టపడే వారికి మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ అయితే ఇక్కడ ఇస్తాను. ఆల్రెడీ మీరు ఈ సిరీస్ చూసింటే మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసేయండి. చాలా కష్టపడి రివ్యూ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.